మనకెంతో ఆశ ఉండాలన్నమాట. ఆ ఆశ అత్యాశ అయి ఉండాలి. అత్యాశతో ఎవరైతే ఉంటారో దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ కార్యాలు చేస్తాడు చెప్పండి? గొప్ప కార్యాలు చేస్తాడు. మనం కష్టపడి ఏది కూడా చేయలేం. కష్టపడి ఏది కూడా విజయాన్ని సాధించలేం. కానీ దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేన్నైనా సాధించగలుగుతావు. నేను అక్కడ ఆ వాక్యాన్ని చదువుతూ ఉండగా అక్కడ ఒక విషయము ఏంటని అంటే, అత్యాశక్తితో వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి దేవదూత వెళ్ళింది. ప్రశ్న, దేవదూత వెళ్ళింది. ఎవరు వెళ్ళారంటే చెప్పండి? దేవదూత వెళ్ళింది. దేవదూత వెళ్ళి పేతురు గారిని తట్టిందంట. ఇలాగా నెమ్మదిగా ఇలా తట్టి అని ఉంది వాక్యం. ఎందుకనంటే ఆ పక్కన సైనికుడు, ఈ పక్కన సైనికుడు సంకెళ్ళుతో కట్టేసి వారు కూడా నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు పేతురు గారు కూడా నిద్రపోతున్నాడు. అసలు శరసాల్లో నిద్ర పడుతుందా? అసలు నిద్ర పడుతుందా? మనకేదైనా సరే ఒక భయంకరమైన కళ లేకుంటే ఏదైనా వార్త తెలిసినప్పుడు మనకు అసలు నిద్ర పడుతుందా? ఆయన శరసాల్లో పడేశారు. పేతురు గారు కూడా నిద్రపోతున్నాడంట. ఎలా నిద్రపోతున్నాడంట? బాగా నిద్రపోతున్నాడంట. ఆ పక్కన సైనికుడు, ఈ పక్కన సైనికుడు ఉన్నాడు. చేతులకి సంకెళ్ళు బిగింపబడి ఉన్నాయి. సంకెళ్ళుతో ఉన్నాడు. మొదటి కావలి, రెండో కావలి, మూడో కావలి అని ఉంది బైబిల్లో. ఇన్ని కావలాలు దాటి ఆయన శరసాల్లో ఉన్నాడు. ఆయన సంఘము ప్రార్థన చేయగా దేవుని దూత అక్కడికి వెళ్ళిందంట. పేతురు గారిని ఇలా తట్టినప్పుడు పేతురు గారు లేచారంట. నువ్వు నెమ్మదిగా లెగు అన్నదంట దూత. నెమ్మదిగా లేచాడంట. ఆ సంఖ్యలు ఉన్నట్టుగా ఉండి ఇడిసిపోయంట.